నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ప్రకృతి సంపదను ప్రపంచ పర్యాటకులకు తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలు. రీల్స్ కాంపిటీషన్ లో ఔత్సాహికులు పాల్గొనాలని కలెక్టర్ రాజశేష పిలుపు. సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. పోలీస్ శాఖలో సాయుధ సిబ్బంది సేవలు అభినందనీయం. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ భరోసా. సాయుధ సిబ్బందితో సమావేశంలో ఎస్పీ విస్తృత సూచనలు. జిల్లా ప్రకృతి సంపదను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ రాజశేష తెలిపారు. మంగళవారం మావల హరిత వనంలో ఏర్పాటు చేసిన ప్రెస్ టూర్లో ఆయన పాల్గొన్నారు. పర్యాటక వారోత్సవాలను పురస్కరించుకొని చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యటన వారోత్సవాల్లో భాగంగా వినూత్నంగా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. మంగళవారం మావాలా పార్క్ లో నిర్వహించిన ప్రెస్ టూర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో కలిసి సఫారీలో పాల్గొన్నారు. జిల్లా పర్యాటక అందాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ కలెక్టర్ ను కలిసి జిల్లాలోని ప్రకృతి అందాల గురించి వివరిస్తూ ఆయన తీసిన ఫోటోల్ని చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన్ను అభినందించారు. అనంతరం కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని అద్భుతమైన ప్రకృతి సంపద, జలపాతాలు, చారిత్రక వైభవం, స్థానిక ఆదివాసీ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు పరిచయం చేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ పోటీల నిర్వహణ వల్ల జిల్లా పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా స్థానిక కంటెంట్ క్రియేటర్ల ప్రతిభ వెలుగులోకి వస్తోందని తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా హ్యాండల్స్ అందరూ అర్హులని స్పష్టం చేశారు. పోటీదారులు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా రీల్స్ లేదా వీడియోల్ని రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. పోటీకి పంపే వీడియోలు తప్పనిసరిగా అత్యుత్తమ నాణ్యతతో కూడిన 4K ఫార్మేట్లో ఉండాలన్నారు. ఈ నెల మే 21 బుధవారం ఉదయం 11 గంటలలోపు ఆసక్తి గల క్రియేటర్లు తమ సొంత పెన్ డ్రైవ్ ద్వారా జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో నేరుగా వీడియోలు అందజేయాలన్నారు. సందేహాలు, సలహాల కోసం జిల్లా పర్యాటక శాఖ అధికారి వి రవికుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఈ విష్ణువర్ధన్ను సంప్రదించవచ్చని తెలిపారు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రియేటర్లకు జిల్లా యంత్రాంగం తరపున ప్రథమ బహుమతిగా 5,000, ద్వితీయ బహుమతిగా 4,000, తృతీయ బహుమతిగా 3,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మీడియాతో ఇంటరాక్షన్, తర్వాత రేపు మనము ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున జాబ్ మేళా, దీంతోపాటు మళ్ళీ మనం ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో బేసికల్గా ఈ టూరిజం సైట్స్కి మళ్ళీ స్మాల్ ఏవైతే వీడియో క్లిప్పింగ్స్ కానీ, తర్వాత బైట్స్ కానీ, అటువంటి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మన జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు. సో వారితో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో నేను మీడియా మిత్రులు అందరితో కూడా కోరుతున్నాము, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మన జిల్లాలో యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వారు కూడా ఇటువంటి చిన్న రీల్స్ కానీ, చిన్న వీడియోస్ కానీ మళ్ళీ మనము ఏవైతే కార్యక్రమం పెడుతున్నామో, సో బేసికల్గా ఆ కార్యక్రమం కూడా మళ్ళీ ఎల్లుండి మళ్ళీ మనం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వారందరితో కూడా ఇంటరాక్షన్ చేస్తాము. సో వారి దాంట్లో ఎవరైతే బెస్ట్ ఇట్లా రీల్స్ ఉంటాయి వారికి మనం క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళీ పాల్గొని ఈరోజు రేపు మళ్ళీ డిపిఆర్ఓ గారికి ఆ వీడియోస్ కానీ, రీల్స్ కానీ కూడా దయచేసి సబ్మిట్ చేయండి. నేను అది కూడా కోరుతున్నాము. దీంతోపాటు మళ్ళీ జైనత్ టెంపుల్లో మళ్ళీ స్వచ్ఛతా డ్రైవ్ కానీ, తర్వాత కేస్లాపూర్ టెంపుల్లో హెరిటేజ్ వాక్ కానీ, తర్వాత దీంతోపాటు మళ్ళీ మన దగ్గర చాలా మంచిగా ఒక ఉట్నూరులో గోండ్ ఫోర్ట్ ఉన్నాయి. గోండ రాజులు ఏవైతే అక్కడ వారి రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్ చేయడం జరిగింది, దాని గురించి కూడా ఒక చరిత్రం ఉన్నాయి. ఆల్రెడీ అది హెరిటేజ్ డిపార్ట్మెంట్తో తర్వాత ఐటీడీఏతో అక్కడ రెనోవేషన్ వర్క్స్ కూడా జరుగుతూ ఉంది. అది త్వరలోనే ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా అక్కడ వచ్చి ఇనాగరేషన్ కూడా చేసి అలాగే ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వమే కూడా ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. సో అవి కూడా మనం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొని ఇప్పుడు ఈకో టూరిజం పాలసీ కూడా గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇంకొకటి దాజుగా స్కీమ్ ఒకటి ఉన్నాయి. దాజుగా స్కీమ్లో ఈ ట్రైబల్ సందర్భంగా హోమ్ స్టేస్
అవి కూడా మనం గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సో అది కూడా మొన్న మన టూరిజం వీక్లో ఇవి అన్నీ కూడా ప్రపోజల్స్ ఫాలో చేస్తూ అవి శాంక్షన్ తీసుకొని వస్తూ ఇటు మన టూరిజం ఏవైతే ఉన్నాయో అది మొత్తం రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తూ మళ్ళీ దీంతో లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి ఇది జిల్లాలో ఇవి అన్నీ కూడా టూరిజం ప్రమోట్ చేయడానికి ఇటు ఐటీడీఏ కానీ ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా దీనికి ఇంకా కూడా ప్రమోట్ చేస్తూ మళ్ళీ పోలీస్ శాఖలో సాయుధ సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సాయుధ సిబ్బందితో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులకు వెన్నుముకగా నిలుస్తూ ప్రజారక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సాయుధ సిబ్బంది సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సాయుధ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఏఆర్డీఎస్పీ కమటం ఇంద్రవర్ధన్, ఆర్ఐలు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు దేవేందర్, వినోద్, మహేష్, గబ్బర్ సింగ్, ఆసన్న, ఏఆర్ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది అందరికీ సమానమైన విధులు ఉన్నాయని, ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా ఉన్నతాధికారులను సంప్రదించి చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో మంచి ప్రవర్తనతో పోలీసుల కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు మంచి విద్య అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ఐపీఎస్ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అలాగే చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఇతరులకు షూరిటీ ఇచ్చే విషయంలో జాగ్రత్త వ్యవహరించాలని హెచ్చరించారు. సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ప్రతి ఒక్కరూ టర్మ్ పాలసీ, హెల్త్ పాలసీ తీసుకోవడం మంచిదని, అవి కష్టకాలంలో ఉపయోగపడతాయని తెలిపారు. సాగుకు సంబంధించిన సమస్యలను నేరుగా కాకుండా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుల ద్వారా పరిరక్షించుకోవాలని సూచించారు. సిబ్బంది కుటుంబ, వ్యక్తిగత సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరగా సమావేశంలో పలువురు సిబ్బంది తమ సమస్యలను వివరించారు. వాటిని తక్షణమే పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందువల్ల నేను ఎక్కువ ఏఆర్ పైన చాలా ఎక్కువ డిపెండెంట్ అవుతాను. సో దట్ లోకల్ సివిల్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పైన లేకపోతే పోలీసింగ్ పైన ఆ ఫీల్డ్లో ఏం పోలీసింగ్ కావాలంటే వాళ్ళ దానిపైన ఫోకస్ చేసి ఏఆర్ ఒక ఆక్సిలరీ ఫోర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎక్కడైనా వాళ్ళకి ఇష్యూ అయినాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినాయి, లేకపోతే చిన్న ఎక్కడైనా వాళ్ళు సివిల్ ఫోర్స్కి ఏఆర్ కూడా ఆ పని చేయవచ్చు అంటే నేను జనరల్గా అట్లా పంపాను. ఇంతకుముందు మన హైదరాబాద్లో వినిపిస్తుందా డీజీ సరే, ఇప్పుడున్న డీజీ సరే, హైదరాబాద్లో కూడా ఏఆర్ ఫోర్స్కి పోలీస్ స్టేషన్స్కి అటాచ్ ఇస్తారు. మీరు విన్నారా, వినలేదా? వాళ్ళకి ఒక సెపరేట్ ట్రైనింగ్ ఇచ్చి ఇద్దరు ముగ్గురు, ఎందుకంటే కొన్ని డ్యూటీస్ ఉంటాయి అక్కడ ఆ సివిలే చేయాలి ఏం లేవు. ఇప్పుడు బ్లూ కోల్ట్ ఉంటుంది, ఇద్దరు ఉండాలి. ఒక సివిల్ ఒక ఏఆర్ ఉంటే నడుస్తుంది. సమన్ డ్యూటీ ఉంటుంది, సమన్స్ వర్క్ చేయాలి. అప్పుడు హోంగార్డ్ కూడా చేయొచ్చు, ఏఆర్ వాళ్ళు కూడా చేయొచ్చు. అట్లా కొన్ని డ్యూటీస్ ఉంటాయి. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. సమస్యలను ప్రస్తావిస్తూ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దారికి తీసుకువెళ్లే విఏఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 20,000 చెల్లించాలని తెలంగాణ కార్మికుల హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. విఏఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐకేపీ విఓఏ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్దపెట్టిన నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాజుద్దీన్ ఖాన్, అరుణ, గౌరవ అధ్యక్షుడు లక్ష్మణాచారి, సంజీవని, అరుణ్ కుమార్, హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కార్మికుల హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. మే 6వ తేదీన తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విఏఓఏలు సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. మే 6వ తేదీన తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విఏఓఏలు సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రమాద బీమా 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇచ్చే జీతం తక్కువగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం విఓఏల సమ్మె పట్ల సానుకూలత వ్యక్తం చేయాలని కోరారు.
ఐకేపీ వివోఏల సమస్యలు పరిష్కరించాలని మే 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల ముందే సమ్మె నోటీస్ ఎందుకు ఇచ్చామంటే, అయ్యా మా 10 సమస్యలు ఉన్నాయి, మా 10 సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ఏదో కొన్ని పరిష్కారం చేయండి అని 15 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా స్పందన లేకపోవడంతో 18వ తారీఖు కటాఫ్ డేట్ పెట్టడం జరిగింది. అక్కడ అనివార్య కారణాల వల్ల 19వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వివోఏల సమస్యల పట్ల సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివోఏలను సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, కనీస వేతనం కుటుంబాన్ని పోషించుకోవడానికి 20,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు. వాళ్ళ కోరికలేమి గొంతెమ్మ కోరికలు కాదు. అట్లాగే వాళ్ళకి ఏదైనా అపాయం జరిగితే, ప్రమాదం జరిగితే మరి ఇంటి పెద్ద దిక్కులు కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ 20 లక్షల రూపాయలతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ ఒక ప్రధానమైన డిమాండ్లు. సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తే వాళ్ళేమి ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళేమి ఆ పని చేయరు. ఇప్పుడైతే ఏ బుక్స్ రాస్తున్నారో, ఏ మినిట్స్ రాస్తున్నారో, ఏ వర్క్ రాస్తున్నారో 36 రికార్డు రాస్తారు. ఈ పాటికే ఐఏఎస్ చదువుకున్న అధికారి కూడా రాయనటువంటి ఆ రికార్డులను రాస్తారు. అందుకనే పని భారం ఎక్కువ ఉన్నది, ఇచ్చే జీతాలేమో తక్కువ ఉన్నాయి. ఐకేపీ వివోఏలు ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని గ్రామాలలో కానీ మరి మండలాలలో కానీ జనాల దగ్గరికి తీసుకుపోవడంలో ముఖ్య భూమిక పోషించే వివోఏలని 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం పట్టించుకోవాలి. భీంపూర్లోని జొన్న కొనుగోలు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు కేమా శ్రీకాంత్ చలివేంద్రాన్ని ప్రారంభించి రైతులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు. భీంపూర్ మండలంలోని జొన్న కొనుగోలు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఆ పార్టీ నాయకులు అడ్వకేట్ కేఎం శ్రీకాంత్ ప్రారంభించారు. అనంతరం రైతులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నాగయ్య యాదవ్, మాజీ సర్పంచులు లింబాజీ, గంగయ్య, రమణారెడ్డి, కపిల్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, అశోక్ యాదవ్, దినేష్, నితిన్ యాదవ్ తదితరులు నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ శ్రీకాంత్ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా మార్కెట్కు వచ్చే రైతులకు తాగునీటి కొరత లేకుండా చూడాలన్న ఎమ్మెల్యే సూచన మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇక్కడ రైతుల కనీసం తాగడానికి నీరు లేదు. వాళ్ళు ఎండలకు చెట్ల కింద ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాటరు మరియు మజ్జిగ వీరందరికీ పంచడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అన్ని మండల కేంద్రాల్లో కూడా చేస్తాము. ఈరోజు భీంపూర్ మండలంలో ఈ మార్కెట్లో ప్రారంభించడం జరిగింది. ఇది ఈ జొన్నలు ఎన్ని రోజులైతే ఉంటాయో అన్ని రోజులు కూడా ఈ నీళ్లు వీళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ వాటర్ ప్లాంట్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులందరూ కూడా భీంపూర్ మండల కేంద్రంలో అసలు సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాల కోసం అని చెప్పేసి ఈరోజు మొదటగా వాటర్ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. సో ఈ చలివేంద్రంని అందరూ వాడుకోవాలని చెప్పేసి భీంపూర్ మండల రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా త్వరలో జొన్నల కొనుగోలు కేంద్రం కూడా మొదలు పెట్టమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించిండు. త్వరలో కూడా ఆ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటాం మనం. సో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది కూడా త్వరలోనే ఓపెన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం. కామ్రేడ్ సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సిపిఎం పార్టీ స్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నమూల కిరణ్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, ఈకే విష్ణు, ఎం గంగన్న, నాయకులు అరీఫా బేగం, రాధా, పోచన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ
కార్మికులు పేదలను దోపిడీకి గురి చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చి సమసమాజం సోషలిజం స్థాపించడమే సుందరయ్యకు నిజమైన నివాళి అని అన్నారు. దేశంలో సంపద కొద్ది మందిలోనే కేంద్రీకృతం అవుతుండగా 90% ప్రజలు పేదవారిగా జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగాన్ని పెంచి నిలబెట్టే వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థేనని, మహిళలను అవమానించే ధోరణులు, కులం మతం పేరుతో సమాజాన్ని విభజించే పరిస్థితులు కూడా ఇదే వ్యవస్థ ఫలితమని విమర్శించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను పెంచుతోందని, ఈ వ్యవస్థ మార్పు కోసం యువత, కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం నిర్మాత, దక్షిణ భారతదేశంలోనే కమ్యూనిస్టు ఉద్యమానికి నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి తెలంగాణను విముక్తి చేసినటువంటి గొప్ప నాయకుడు. అలాగే మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాన్ని నమ్మి ఈ భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన 1913లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించారు. ఆయన పుట్టినటువంటి వర్గం ధనికుల వర్గంలో పుట్టాడు, రెడ్డి కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ తాత ఆపాటికే హైకోర్టు న్యాయమూర్తి. అట్లాంటి కుటుంబంలో జన్మించినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు అతి చిన్న వయసులోనే తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కాలంలోనే చదువుకు స్వస్తి పలికి స్వతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో స్వతంత్ర పోరాటంలో దూకాడు. ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నటువంటి క్రమంలో ఉప్పు సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొనడము, అట్లనే బ్రిటిషు పన్నులు విధిస్తున్నటువంటి సమయంలో పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అతి చిన్న వయసులో జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. తదనంతరం కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై గాంధీతో విభేదించి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా అవతారం ఎత్తి కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగింది. ఆ జరిగినటువంటి పోరాటానికి నాయకత్వం వహించి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి కామెడి పుచ్చలపల్లి సుందరయ్య. మరోవైపు గాదిగూడ మండలంలోని లోకరి గ్రామంలో ప్రజా సంఘాలు, సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతిని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుండిషేక్గూడ గ్రామ ఉప సర్పంచ్ కుమ్రా భీమరావు హాజరై సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం గాదిగూడ మండల అధ్యక్షులు కోట్నాగ్ సాకారం, సిఐటియు మండల కన్వీనర్ కొడప యశ్వంత్, నాయకులు మేస్టం కేశవ్, సిడం బాపురావు, మానవి మానుకు, కిషన్, సుంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆసన్న మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వెట్టి చాకరీ నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం చారిత్రాత్మకమని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆసన్న మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వెట్టి చాకరీ నిర్మూలన కోసం ఆయన చేసిన పోరాటం చారిత్రాత్మకమని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా కార్మిక హక్కుల కోసం పోరాటాలు కొనసాగాలని పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి పుచ్చలపల్లి సుందరయ్య ఆనాడు సిపిఎం పార్టీలో కార్యకర్తల పట్ల కావచ్చు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి అదేవిధంగా భూమి కోసం, వృత్తి కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు. మరి ఈయన మరి పుచ్చలపల్లి సుందరయ్య గారి స్ఫూర్తితోటి ఈరోజు మరి లోకారి గ్రామంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. జొన్నల కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జొన్నల కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. ముఖ్యంగా
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన కనీస వసతుల సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేకంగా చర్చించారు. ధాన్యం రవాణాకు సంబంధించిన వాహనాల లభ్యత, హమాలీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జొన్నలు విక్రయించిన రైతులకు నగదు చెల్లింపులు సకాలంలో వేగంగా జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్, మార్కెటింగ్, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలం, రోమా సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, సామాను, బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లా ప్రకృతి సంపదను ప్రపంచ పర్యాటకులకు తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలు, రీల్స్ కాంపిటీషన్ లో ఔత్సాహికులు పాల్గొనాలని కలెక్టర్ రాజశేష పిలుపు. సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. పోలీస్ శాఖలో సాయుధ సిబ్బంది సేవలు అభినందనీయం. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ భరోసా. సాయుధ సిబ్బందితో సమావేశంలో ఎస్పీ విస్తృత సూచనలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.